ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలో తెలియని వాళ్ళ కోసమండి. ఏమీ లేదు. ఇప్పుడు మన ఛానల్‌లో వీడియో అనేది చూస్తారు కదా! వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుందనమాట. బెల్ సింబల్‌ని నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ అనే ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయన్నమాట. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. ఇంక వీడియోకొచ్చేస్తే మేము ఫస్ట్ పాయింట్‌కైతే వచ్చేసామండి. వెహికల్ దిగి ఫస్ట్ పాయింట్‌కైతే వచ్చేసాము. ఇక్కడంతా కూడా మనకి బర్డ్సు, అలానే ఆహ్, స్నేక్సు అదంతా సంబంధించున్నాయన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత మనకి సెపరేట్ కేటగరీస్ ఉంటాయండి. దాంట్లో కూడా మనకి ఏది చూడాలన్నా కానీ సెపరేట్ కాస్ట్ అనేది ఉంటుంది. దాని పక్కనే మనకి బయటే టికెట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. లోపల మాత్రం అస్సలు మీరు ఆన్‌లైన్‌లో అవేమి తీయొద్దు. మేము అట్లనే అక్కడ స్కానర్ ఏదో ఉంటే మా హస్బెండ్ అయితే లైన్‌లో నుంచోవడం ఎందుకు అనేసి మేము అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే డబ్బులు వేస్ట్ అయ్యాయి కానీ మాకు టికెట్ అనేది కాలేదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళని టికెట్ ఇచ్చే వాళ్ళని అడిగినా కానీ మాకు సంబంధం లేదండి. అది మమ్మల్ని అడగొద్దు అనేసి గట్టా అన్నారనమాట. సరే అనేసి ఇంకక్కడ ఎవరిని అడుగుతామని మేమైతే ఇంక మళ్ళీ క్యాష్ పెట్టి అక్కడ టికెట్స్ అయితే తీసుకున్నామనమాట. మేమైతే అన్ని వ్యూస్ ఏమి చూడలేదులెండి. ఆహ్, కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిచ్చేవి. పిల్లలకు కావాలన్నవి మాత్రమే చూసామనమాట. ఇక్కడ స్నేక్స్ చూద్దామనేసి వచ్చామండి. ఇక్కడ స్నేక్స్‌లో చాలా రకాలు అన్ని రకాలు ఉన్నాయి. ఇది చూస్తున్నారు గదా! ఇది కొండ చిలువ. దాన్ని చూస్తుంటేనే దాని బాడీ చూస్తే నాకు వైట్ అలానే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ అనమాట. అది చూస్తుంటేనే ఏదోలా అనిపిచ్చింది నాకు. ఇదెక్కడైతే పసర పామండి. చెట్ల మీద అది ఉంటుంది గదా! ఎక్కువ ఆకులతో కలిసిపోయి నిజంగా అది ఉన్నా లేనట్టుగానే అనిపిస్తుందనమాట. ఇది పసరపాము. చాలా రకాలున్నాయండి పాములన్నీ కూడా. ఈ చెట్ల మీద కొన్నున్నా అక్కడ వాటిలి పడుకోవడానికని సెపరేట్‌గా ఒక గోళం టైపు అట్లాగా పెట్టారనమాట. అందులో అయితే అన్నీ కలపోసుకొని కట్టేసినట్టుగా ఇలాంటి చోట్లని, ఇలాంటి ప్లేస్‌లు లోపటికి ఇంకా ఉన్నాయండి చాలానే. ఇదైతే నాగపామనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదైతే నాగపాము చాలా పెద్దదుంది. అది ఇంగో చెట్ల మీద కూడా ఉంది. అట్లనే దాని లోపల కూడా అన్నీ కొన్ని డస్ట్ తీసుకొనున్నాయి చూస్తున్నారు కదా! అది తినే ఫుడ్డు, ఉండే ప్లేసు, దాన్ని తినే ఐటెమ్స్ అవన్నీ కూడా అక్కడ మనకి మెన్షన్ చేస్తారనమాట బోర్డు మీద. ఆ పాము ఏంటన్నదంతా కూడా చూస్తున్నారు కదా! ఎలా పడగెత్తుతుందో పైకి చూస్తూ. చాలా పెద్దదైతే ఉందండి పామిక్కడ. ఆ పాముని చూస్తున్నాను గానీ నాకు చాలా భయమేసింది. నేను ఎడిటింగ్ చేసినప్పుడు కూడా నేను చాలా భయపడ్డాను. ఎందుకో భయమేసింది. ఆ నైటంతా కూడా నాకు ఎడిటింగ్ చేసిన ఆ నైటంతా కూడా నాకు పాములే కల్లోకొచ్చినియి నిజంగా. చూస్తున్నారు కదా! ఇక్కడైతే కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా అనమాట. ఇది కూడా చాలా పెద్దదుందండి పామిది. ఇదంతా ఒకే పాము. నేను ఇంకా 2 పాములేమో అనుకున్నాను కానీ సెపరేట్‌గా క్లియర్‌గా చూస్తే ఒకే పామనమాట. ఇదంతా కూడా పసర పామండి. సన్నగా ఉంటాయి. డాన్స్ చేస్తుంది చూడండి నెక్కతో ఈ చెట్ల మీద కూడా చెట్ల మీద ఉన్నా కానీ అస్సలు మనకి ఐడెంటిఫై అవ్వదండి. చూస్తున్నారు కదా! పట్టి చూస్తేనే గాని అది చెట్టు మీద ఉందో లేదో కూడా తెలీదు నిజంగా. లిటరల్లీ. మీరిలా చూస్తూ ఉండండి. చిన్న స్టోరీ చెప్తాను. ఏమి లేదు. మా డ్యాడీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్ అనమాట. మాకు పిన్నవుతుంది. తను తనకి ఈ పాములకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. ఎందుకంటే పాములంటే చాలా భయం ఆవిడకి. ఎంత భయమంటే చిన్న పిల్లలు గడ్డి పరకు తీసుకెళ్ళి మీదేసినా గాని అల్లిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు తను. అంత భయం. చాలా భయమండి పామంటే. ఇన్‌కేస్ మనకి చెక్క పాములు, అలానే రబ్బర్ పాములు అట్లా ఉంటాయి కదా! అవి తీసుకెళ్ళి మీదేసినా గాని వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు తెగ ఏడిపించేవాళ్ళు. నా పెళ్ళైన కొత్తలో అలాంటప్పుడు పండగలకి సంక్రాంతి పండగకి అలాంటప్పుడు అందరూ గ్యాదర్ అయ్యి ఉంటాం గదా! సరదాగా అందరూ ఉండడం. అలాంటప్పుడు బాగా ఏడిపించేవారనమాట. పాపం మా పిన్నయితే కళ్ళు తిరిగి పడిపోయేది ఎంతసేపు. కానీ అలాగా అన్ని సార్లు ఏడిపించడం మంచిది గాదు. సేఫ్ కాదు అన్ని సార్లు ఏడిపించడం. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంక ఇవన్నీ కూడా నీటి పాములండి. ఇవన్నీ కూడా కట్టేసి అదంతా కూడా వాటర్ ఉందనమాట. నీటి పాములు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఆహ్
ఇంగో ఇదే జెర్రిపోతు. జెర్రీగి జెర్రిపోతని ఉంది కానీ మామూలుగా జెర్రిగొడ్డో ఏదో అంటాం. మేమైతే జెర్రిగొడ్డనే అంటాము. జెర్రిగొడ్డు నెక్స్ట్ నాగపాము 2 కలేసుకొని ఉంటాయంటారు గదా! చూడండి ఎంత పెద్దదుందో. దాని స్కిన్ చూస్తుంటేనే నాకు నిజంగా ఏదోలా అనిపిస్తుంది. నేనేంటి ఇలాంటివి అస్సలు చూడలేనండి. నాకు ఇలాంటివి ఎప్పుడైనా చూసానంటే నేను ఫుడ్ తినేటప్పుడే గుర్తొస్తాయనమాట ఎక్కువ. మాక్సిమం అయితే నేను చూడను. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినా గానీ, జస్ట్ ఏదో కళ్ళు మూసుకుంటూ చిన్నగా అలా చూస్తూ చేస్తున్నాను గానీ, నాకు అదోలా అనిపిస్తుంది. ఈ పామయితే లిటరల్లీ బయటికి రావడానికని ఎంత ట్రై చేసిందంటే, అంత ట్రై చేసిందండి. మామూలుగా గ్లాస్ ఫిట్టింగ్ అదంతా ఉందనమాట. సేఫ్‌గానే ఉందదంతా. కానీ ఎక్కడ చిన్న హోలున్నా కానీ, ఆ హోల్‌లోంచి వచ్చేస్తదండి. అది బయటికి రావడానికి ఎంత ట్రై చేస్తుందంటే పైకొచ్చేస్తుందనమాట బయటికి రావడానికి కోసమనేసి. ఇగ చూస్తున్నారు గదా! బయటికి రావడానికి వస్తూ ఉంది. ఇక్కడ పాము గుడ్లు అవన్నీ కూడా ఉన్నాయి. చాలా సంబంధించున్నాయి. నెక్స్ట్ నేను వెహికల్ కోసం లాస్ట్ వీడియోలో చెప్పాను గదండీ! వెహికల్ కోసం ఏంటంటే నన్నడిగితే నేనిచ్చే సజెషన్ ఏంటంటే వెహికల్ తీసుకోకపోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే వెహికల్ ఉన్నా కానీ మనం మధ్య మధ్యలో చూడవలసిన చిన్ని పాయింట్స్ కూడా మిస్ అవుతాం మనం. నెక్స్ట్ మనం ఒకటి పాయింట్ చూసే దగ్గర నుంచి వేరే చూడడానికి పాయింట్‌కెళ్తాం కదా! దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు. అంటే ఐ మీన్ డిస్టెన్స్ ఏమి ఉండట్లేదండి. ఒక 5-7 మినిట్స్‌లో అయితే మనం నడుచుకు వెళ్ళిపోవచ్చు నడిస్తే గనక. మాకు తెలియక మేము ఫస్ట్ వ్యూ చూసేసుకొని వెహికల్ కోసమని వెయిట్ చేసాము. లిటరల్లీ ఒక 40 మినిట్స్, 45 మినిట్స్ అయితే వెయిట్ చేసామండి మంచి ఎండలో. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వెహికలొచ్చింది. నెక్స్ట్ పాయింట్‌కి జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా కాదు. ఒక 3 మినిట్స్‌లో అయితే మమ్మల్ని డ్రాప్ చేసేసాడతను. నెక్స్ట్ సెకండ్ పాయింట్‌లో కూడా మేము అవన్నీ చూసేసుకొని వెహికల్ ఎక్కుదామని బయటికైతే వచ్చి చూస్తే చాలా పెద్ద లైనుంది ఎండలో. మాకు చిరాకే వచ్చింది. ఫస్ట్ వెయిట్ చేసాము. ఇప్పుడు గూడా వెయిట్ చేయాలనేసి అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగితే నెక్స్ట్ ఎళ్ళే పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉంటుందని అడిగితే ఎంతో ఉండదండి. మీరు నడుచుకు వెళ్ళిపోతే ఒక 5 మినిట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. ఈ లైన్‌లో నుంచుంటే హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పట్టిపోతుంది మీకనేసంటే, సర్లే ట్రై చేద్దాం. మన చేతిలో ఎలాగో లగేజ్ లేదు కదా! అన్నట్లుగా మేమైతే ఇంకా నడుచుకునే వెళ్ళామండి. లిటరల్లీ ఒక 5 మినిట్స్‌లో వచ్చేసిందండి. మనకు నడిచినా అంతేమి అనిపిచ్చదు. మధ్య మధ్యలో చూడవలసిన కొన్ని కొన్ని పాయింట్స్ కూడా మనం నడుచుకుంటూ వెళ్తేనే చూడగలుగుతాం నిజంగా. వెహికల్‌లో అయితే మధ్య మధ్యలో చూడవలసినవి కూడా మిస్ అయిపోతాం నిజంగా మనం. ఇంక అందుకని మేము ఫస్ట్ టైమ్ ఎక్కి ఇంకా బయటకొచ్చేంత వరకు కూడా ఇంకెక్కడం మానేసాం వెహికల్ అయితే. సర్లే టైమ్ వేస్ట్ ఎందుకు చేసుకోవడం లైన్‌లో నుంచుని అన్నట్లుగా మేమింకా ఫస్ట్ ఒకసారి ఎక్కి ఇంక మిగతా అంతా కూడా నడుచుకునే వచ్చేసామండి. అక్కడ టాయ్ ట్రైన్స్ కూడా ఉంటాయంటండి. చూస్తున్నారు కదా! ఇవంతా కూడా 2 తలల పామండి ఇదన్నీ కూడా. దానికి ఒకే పాముంటుంది గానీ, హెడ్ మాత్రం 2 ఉంటాయన్నమాట. తలలు 2 ఉండి ఒకే బాడీ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా పాము గుడ్లండి ఇవన్నీ. ఈ పాము గుడ్లు చూసి నాకు ఎక్వేరియంలో మనం స్టోన్స్ ఏసుకుంటాం కదండీ! సేమ్ అట్లానే అనిపిచ్చింది. మా హస్బెండ్‌ని అడిగాను. ఎగ్సా లేదంటే స్టోన్సా అని. చెట్టు చెగుడంట. చెడు. మళ్ళీ డాన్స్ ఏత్తంది. వస్తున్నారు. వస్తున్నారు. దారి కోసం అక్కడ పాములైతే చూసారు గదండీ! అవన్నీ కూడా నీటి పాములనమాట. ఇక్కడైతే ఉడుములండి ఇవన్నీ కూడా. లాస్ట్ టైమ్ ఒకసారి మేము అరకెళ్ళినప్పుడు చూడలేదు కానీ వీడియోలో చూసానంతే. అంతా కూడా ఉడుములనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మొసలి కూడా ఉందనమాట. ఇంకా 2, 3 రకాలు ఉన్నాయండి. మేమింక ఇదొకటే షూట్ చేసి పెట్టాను నేను. అసలు కదలట్లేదు, మెదలట్లేదు. అలానే ఉందది. ఇంక మేము ఇది చూసేసుకొని నెక్స్ట్ చూడవలసిన దానికి కూడా వెళ్ళానన్నమాట. ఇదంతా కూడా చక్కగా గ్రీనరీ అదంతా కూడా బావుందండి. ఇది చూస్తున్నారా ట్రాక్? మేము సెకండ్ దానికనేసి మాకు తెలీక సెకండ్ ప్లేస్‌కి వెళ్ళడానికని మేమైతే వెహికల్ ఎక్కామన్నమాట. అదే అండి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా మేము ఎక్కిన వెహికల్. ఇంక చూడవలసినయి మధ్యలో కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి. మనం వెహికల్ ఎక్కి రావడం వల్ల మనం అవి మిస్ అయిపోతాం నిజంగా.
చూడండి లిటరల్లీ నేను ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు కూడా తీశాననమాట. ఒక్క 5 మినిట్స్ కూడా పట్టలేదు సెకండ్ పాయింట్‌కి రావడానికి. నాకదే అనిపిచ్చింది. అబ్బా! ఇంత దగ్గరలో ఉంది నడుచుకు రాలేదే ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ టైమ్ వేస్ట్ చేసుకున్నాం అన్నట్టుగా అనిపిచ్చింది నాకు నిజంగా. ఇక్కడ సెకండ్‌కొచ్చేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ డక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదండీ! ఇదైతే ఎలుగుబంటనమాట. దీనికి ఫుడ్డేసామంటే చక్కగా అన్నీ తీసుకొచ్చి ఒక ప్లేస్‌లో పెట్టుకొని చక్కగా కూర్చొని ప్రశాంతంగా తింటుందనమాట. పిల్లలు బనానా ఏశారు. అక్కడ అందరూ ఏస్తున్నారులెండి. వెయ్యొచ్చా అని అడిగితే వేయొచ్చని కూడా అన్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఇక్కడేదో చూస్తున్నారు గదా! ఏదో కాలువ ఉంది. కాలువలో చేపలన్నీ ఉన్నాయన్నమాట. చేపలేంటంటే ఇవెక్కువ తినరంటండి చేపలనేవి. నాకు ఈ చేపలను చూస్తూ ఉంటే నాకేమనిపిచ్చింది, మనకి అక్వేరియంస్ ఉంటాయి గదా! అక్వేరియంలో క్లీనింగ్ ఫిష్ ఏస్తాము. సేమ్ అట్లనే అనిపిచ్చింది. కానీ పెద్ద సైజ్ అంతే. మా హస్బెండ్‌ని అడిగాను, "ఏంటి ఇవి తినరా ఏంటని?" అడిగితే, "ఇవి ఎక్కువ మంది తినరు. మనకి నార్మల్‌గా తినే అంతగా ఇవి తినరు. చాలా రేర్‌గా తింటారు" అనేసి అన్నారనమాట. ఆ పేరేంటన్నది నాకంత ఐడియా లేదు కానీ నాకు సేమ్ ఇంకా క్లీనింగ్ ఫిష్‌లానే అనిపించినియండి. వాటర్ అంతా కూడా భలే వస్తుంది వైట్‌గా అదంతా కూడా. మేమింకా ఇది చూసేసుకొని పోతూనే ఉంటుంది ముందు. అది రాదురా. అదే బర్డ్ కానీ ఎరగలేదు. ట్రై చేయాలి. ఎరగలేదు. ఏదో ఉన్నాడా? ఈగలు పెద్ద ఈగలు. మన అమ్మ ఈగలు. అవును అది ఆస్ట్రిచ్. ఇక్కడైతే మేము ఇంకా ఏమన్నా కొంచెం స్నాక్ అట్లాగా ఏమైనా తీసుకుందాం అన్నట్లు మేము ఇంకా ఫుడ్ కోర్ట్‌కైతే వస్తున్నామండి. నేను మా చిన్న బాబు వచ్చి వాటర్ బాటిల్స్ అట్లనే పిల్లలకేమైనా మిల్క్ షేక్ అట్లాంటివి తీసుకుందామని ఇంకైతే నేనైతే వస్తున్నాననమాట. ఓకే అండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కావాలి నాకు. Thank you for watching. Bye. Come, we move to the next place. Come.